రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. ఇవాళ భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి అక్కడక్కడ అడపాదడప వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు ఉదయం నుంచి కూడా మేఘాభృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. మరి వచ్చే 2-3 రోజుల పాటు వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు భారీ వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, జూన్ నెల మొదలు కూడా ఆశించినంత వర్షాలు ఎక్కడ కూడా నమోదవ్వలేదు. కాకపోతే గత 2 రోజుల నుంచి అక్కడక్కడ అడపాదడప వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే కూడా పలు చోట్ల వర్షాలు కురిశాయి. ఇక నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది సార్? నిన్న కనుక నమోదైనటువంటి వర్షపాత గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు 3-4 చోట్ల కొంచెం 6 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, అలాగే కరీంనగర్, ఇంకా చూసుకున్నట్లయితే మహబూబాబాద్, ఈ యొక్క జిల్లాల్లో 6 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఓకే సార్. సో ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. సో వచ్చే 2-3 రోజుల పాటు కూడా వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా చోట్ల మేఘకృతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు కూడా చూసుకున్నట్లయితే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 3 చోట్ల భారీ వర్షాలకి అంచనా వేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జయశంకర్, భూపాల్పల్లి, అలాగే చూసుకున్నట్లయితే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఈ యొక్క 3 జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. ఓకే సార్. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే జూన్ మొదలు కూడా మనకు ఎక్కడ కూడా పెద్ద వర్షాలు కూడా నమోదు అవ్వలేదు. ఇక జూలైలో వర్షాలకు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? జూలై అనగానే మనకి సర్వసాధారణంగా మనకి మాన్సూన్ అనేది ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. సో సర్వసాధారణంగా మన జూన్లో ఏదైతే డెఫిసిట్ అనుకుంటున్నామో జూలైలో మాత్రం కొంచెం మనకి డెఫిసిట్ అనేది కవర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా మనకి 25% వర్షపాతం అనేది లోతట్టులోనే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్షపాతం అధికంగా ఆదిలాబాద్లోను, కొమరంభీం, అలాగే నిజామాబాద్, నాగర్ కర్నూలు, ఈ యొక్క జిల్లాల్లో మనకి వర్షపాతం అధిక శాతంలో కొంచెం నమోదైంది. ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే కొంచెం మనకి వర్షపాతం అనేది సుమారు 20% అధికంగానే నమోదైందని చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే హైదరాబాద్, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, ఈ యొక్క జిల్లాల్లో వర్షపాతం అనేది 50% నుంచి 70% కూడా తక్కువగా మనకి వర్షపాతం అనేది ఒక లోటులో ఉందనే చెప్పొచ్చు. ఓకే సార్. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి లాంగ్వేజ్ ఫోర్కాస్ట్ ఏదైతే ఇచ్చారో మంచి వర్షాలు, సమృద్ధి వర్షాలు అని చెప్పినప్పటికీ కూడా మనకు జూన్ ఏదైతే వ్యవసాయంకి సంబంధించి మెయిన్ సీజన్గా, మెయిన్ మంత్గా కూడా చెప్తూ ఉంటారు, అట్లాంటి మంత్లో కూడా మనకు వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదయ్యాయి. సో ఋతుపవనాలకు సంబంధించి ప్రజెంట్ అప్డేట్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఎందుకు మనకు ఇంత తక్కువ వర్షాలు ఈ జూన్ నెలలో నమోదవడానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఋతుపవనాలు అనేవి ఇటు దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం అంతా కూడా భూభాగాన్ని అంతటినీ కూడా వ్యాపించి ఉన్నాయి. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఈశాన్య జిల్లాల్లోనూ అలాగే పశ్చిమ జిల్లాల్లోనూ ఋతుపవనాలు అనేవి చాలా చురుగ్గా కదులుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాల్లో దక్షిణ రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే ఋతుపవనాలుకి కావాల్సినటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో అయితే వర్షపాతం నమోదవలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గాలి దిశ కూడా మనకి సముద్రం నుంచే ఇటు భూమి మీదకి రావడం కూడా చూడొచ్చు. ఫస్ట్ ఈవెన్ రాష్ట్రంలో కూడా చూసుకున్నట్లయితే పశ్చిమ గాలులు, అలాగే నైరుతి గాలులు అనేవి కూడా ప్రస్తుతం రాష్ట్రం మీద వీస్తున్నాయి. రాష్ట్రం మీద వీస్తున్నప్పటికీ కూడా గాల్లో అనుకున్నంత తేమ లేకపోవడం వల్ల మనకి కొంచెం పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తుంది. సో ఈరోజు 3 చోట్ల ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాల్పల్లి మినహాయించి అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈ 3 జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలకు మాత్రం అంచనా వేయడం జరిగింది. ఓకే సార్. ఈ మధ్య కాలంలో గత 2 రోజుల నుంచి ఈదురుగాల తీవ్రత కూడా అధికంగా కనిపిస్తూ ఉంది. వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఈ ఈదురుగాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి వర్షాలు, వీటితో పాటు ఈదురుగాల ప్రభావం కూడా రాష్ట్రం మీద కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు
రోజు రానున్న 3 రోజులు కూడా ఇట్లాంటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈదుడుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక ఉదయం నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మనకు క్లౌడీ వెదర్ అంటే మేఘావృతమైన వాతావరణంతో అక్కడక్కడ చిరుజల్లులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు జిహెచ్ఎంసీకి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి, వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? నగరం కనుక చూసుకున్నట్లయితే నగరంలో కనుక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే పొద్దు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం కొనసాగినప్పటికీ కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు ఈదుడుగాలు కూడా వీచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ రాడార్కి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు క్లౌడీ వెదర్ ఎక్కడెక్కడ కంటిన్యూ అవుతుంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఆయా జిల్లాల్లో చిన్న చిన్న తేలికపాటి మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు కొమరంభీం అలాగే మేడ్చల్ పెద్దపల్లి ఈ యొక్క జిల్లాల్లో మనకి తేలికపాటి క్లౌడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే మెదక్లో కూడా మనకి ఈ మేఘకృతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈవెన్ నల్గొండలో అక్కడక్కడ కొన్ని భాగాల్లో కూడా తేలికపాటి క్లౌడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ క్లౌడ్స్ అనేవి వ్యాపించినట్లయితే మనకి నగరం అంతా ఇటు చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా అక్కడక్కడ చిరుజల్లులతో పాటు తేలికపాటి వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూస్తూ ఉన్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం అయితే కంటిన్యూ అవుతోంది. దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కూడా నమోదవుతా ఉన్నాయి. కాకపోతే ఈ రోజు ఒక్కరోజు మాత్రం మనకు 3 జిల్లాల్లో భారీ వర్షాలకు సంబంధించి ఇటు ములుగు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, మరో జిల్లాకి అయితే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే మరో 3 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక జూన్లో మాత్రం మనకు ఆశించినంత వర్షాలు అయితే కురవలేదు. దాదాపు మనకు -25% అయితే లోటు వర్షపాతంలో కొనసాగుతున్నాం. ఇక జూలైలో మాత్రం మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాంతోపాటు జూలై మొదటి వారంలోనే మనకు భారీ వర్షాలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి రైతులకైతే ఒక గుడ్ న్యూస్ చెప్పారని చెప్పుకోవచ్చు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ హర్షతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.